మా సోదరీమణి కవిత గారు ఈ సందర్భంగా తమ స్పందన తెలియవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిజంగానే భారత్ కల్చరల్ అకాడమీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువగా ఉంటుంది. నాగవాల సురేష్ కుమార్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. నేను దాదాపు చాలా కార్యక్రమంలో నేను రోజారమణి గారు పాల్గొనడం జరిగింది. జనరల్గా నేను ఎంతోమంది పిలుస్తారు ఫంక్షన్స్కి, అవార్డ్ ఫంక్షన్ అండి అది ఇది అని. ఓకే, ఒక సంస్థ మమ్మల్ని పిలుస్తున్నారు అనే ఫీలింగ్లో ఉంటాను. కానీ నాగబాల గారు పిలిచినప్పుడు మా ఇంటి ఫంక్షన్కి వెళ్తున్నానన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇలాగే ఆసిఫాబాద్ నేను రోజారమణి గారు వెళ్ళినప్పుడు నిజంగానే వారు మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎలా ఉందంటే, ఒక ఇద్దరు నటీమణులకు ఇచ్చినట్టు కాదు, వారి తోబుట్టువులు ఇంటికి వస్తే ఎంత ప్రేమాభిమానాలతో మనం వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తామో అలా మమ్మల్ని ఆహ్వానించి అంత ప్రేమను పంచి అంత గౌరవాన్ని మాకు ఇచ్చి పంపించారు. మీరు ఆలోచించండి, మేము కారులో వెళ్ళాము హైదరాబాద్ నుంచి అక్కడికి, ఆల్మోస్ట్ నాకు తెలిసి 8 అవర్స్ ట్రావెలింగ్. వెళ్ళాము అంటే కేవలం నాకు తెలిసి ఏఎన్ఆర్ గారి గురించి, సురేష్ కుమార్ గారి గురించి అని నేను మాత్రం స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఏఎన్ఆర్ గారు నేను తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఇద్దరం కూడా భారతీయ జనతా పార్టీలో వర్క్ చేస్తున్నాము. ఎన్నోసార్లు నాగబాల గారు నాతో అన్నారు, రాజకీయాల్లో కూడా మీరు ఉండవలసిన స్థానం ఇది కాదు, ఒక ఉన్నత స్థానంలో మీరు ఉండాలి, మేము ఆ స్థానంలో కూర్చోబెట్టే వరకు మేము కాముగా ఉండము, మా వంతు మేము ఏం చెయ్యాలో చేస్తామని చెప్పి. మరి ఆయనకి గుర్తుందో లేదో, గుర్తుందో మనం నాగ్పూర్ వెళ్ళి ఒక సెంట్రల్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. వారికి నా ప్రచారం కూడా నాగబాల గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళందరూ మాట్లాడి ఆయనకి నాగ్పూర్లోని మహారాష్ట్రలోని నా క్యాంపెయినింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే ఇందాక రోజారమణి గారు అన్నారు, సేవా దృక్పథం, ఇతరులకి సాయపడాలి, ఇతరులకి నేను ఏం చేయగలను అనే దాంట్లో ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని. నిజంగానే నా కోసం పొలిటికల్గా ఆయన అంత బాగా ఆలోచించడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తప్పకుండా ఆయన నన్ను ఒక మంచి లెవెల్లోనే ఆయన కూర్చోబెడతారన్న నమ్మకం నాకు ఉంది. ఈ మధ్య మీకు తెలిసి ఈ కోవిడ్ వల్ల 2-3 ఇయర్స్ అంతా నిర్లిప్తంగా ఉంది. ఇప్పుడిప్పుడే అందరూ దాంట్లోంచి కోలుకుంటున్నారు. సో ఆయన సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు సురేష్ కుమార్ గారు, గిరీష్ గారికి ఈ సన్మానం చేయడం అనేది నిజంగా చాలా చాలా హర్షించదగ్గది. మేము వారిని 2018లోని కలవడం జరిగింది. ఈరోజు వారిద్దరికీ కూడా ఈ వేదిక మీద సన్మానించడం మా అందరికీ సంతోషం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీరు కూడా ఎన్నో ఇంకా నాగబాల గారిని ఫాలో చేసి మంచి కార్యక్రమాలు మీరు కూడా నిర్వహిస్తారని ఆశిస్తూ మరొకసారి మొత్తం టీంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాగబాల గారు ఇటువంటి మంచి కార్యక్రమంకి నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.